గుడ్ మార్నింగ్ టు ఎంటీస్ క్లాస్ రూమ్. మహారాణి కాలేజ్ పెద్దాపురం. ఆల్రెడీ థర్డ్ బిఎస్సి సంబంధించి ఎలెక్టివ్ పేపర్లో సెకండ్ యూనిట్ అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు ఫోర్త్ యూనిట్ 4 సంబంధించి ఈరోజు మనం చూద్దాం. యూనిట్ 4 లెసన్ పేరు ఏంటంటే కెమికల్ టాక్సికాలజీ. అసలు కెమికల్ టాక్సికాలజీ అంటే ఏంటంటే మనం వాడే కెమికల్స్ యొక్క విష స్వభావం అనేది, అలాగే వాటి యొక్క ప్రభావం అనేది మానవులపైన, జంతువులపైన, చెట్లపైన ఏ విధంగా ఉంటుంది అని తెలిపే శాస్త్రాన్నే కెమికల్ టాక్సికాలజీ అంటారు. ఫస్ట్ టాక్సికాలజీ అంటే ఏంటి డెఫినేషన్ చూద్దాం. టాక్సికాలజీ అంటే ఏం చెప్పాను? కెమికల్స్ యొక్క విష స్వభావం మరియు వాటి యొక్క ప్రభావాలను తెలిపే శాస్త్రాన్నే టాక్సికాలజీ అంటాం. అయితే టాక్సిక్ కెమికల్ సబ్స్టెన్స్ discharged into air, water and soil produce harmful effects on the life of plants, animals and human beings. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఏం చెప్పాను? టాక్సిక్ కెమికల్ సబ్స్టెన్స్ అనేవి వాటరు, ఎయిరు అలాగే సాయిల్ పైన డిశ్చార్జ్ అవడం ద్వారా అది హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేవి కలిగిస్తాయి. వేటికి? దేని మీద? ప్లాంట్స్, యానిమల్స్ మరియు హ్యూమన్ బీయింగ్స్ యొక్క లైఫ్ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి కలిగించడం చేస్తాయి. దీన్నే మనం కెమికల్ టాక్సికాలజీ అంటారు. The study of damaging effect of toxic chemicals in the environment is called environmental toxicology. అంటే ఇప్పుడు ఈ టాక్సిక్ కెమికల్స్ అనేవి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేస్తున్నాయి అని మనం తెలిపేదాన్ని ఏమంటాడు? ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజీ అంటాడట. అయితే ఇట్ ఈజ్ యాన్ బ్రాంచ్ ఆఫ్ అప్లైడ్ ఎకాలజీ. అంటే ఈ టాక్సికాలజీ అనేది కూడా ఒక అప్లైడ్ ఎకాలజీలో ఒక బ్రాంచ్ అన్నమాట. మెనీ పొల్యూటెంట్స్ ఇన్ ఎయిర్, సాయిల్, వాటర్ ఆర్ టాక్సిక్ ఇన్ నేచర్. అంటే చాలా పొల్యూటెంట్స్ అనేవి టాక్సిక్ నేచర్ని కలిగి ఉంటాయి. అంటే ఎయిర్ అలాగే సాయిల్, వాటరు. అంటే ఎయిర్లోను, సాయిల్లోను, వాటర్లోను మిక్స్ అయ్యి ఉంటాయని చెప్పాం కదా. ఇవన్నీ కూడా మనకి ఏం కలిగి ఉంటాయట? టాక్సిక్ నేచర్ కలిగి ఉంటాయి. అయితే వీటిని ఈ విధంగా ఎయిర్లోను అలాగే సాయిల్లోను, వాటర్లోను కలిసి ఉన్న టాక్సిక్ కెమికల్స్ని మళ్ళీ కేటగరైజ్ చేశాడు. ఏ విధంగానట చూడండి. దీస్ పొల్యూటెంట్స్ మే బి కేటగరైజ్డ్ బై 3 parts. ఫస్ట్ వన్ వచ్చేసి టాక్సిక్ మెటల్ పొల్యూటెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి టాక్సిక్ గ్యాసియస్ పొల్యూటెంట్స్, థర్డ్ వన్ వచ్చేసి టాక్సిక్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. అంటే మనం ఏవైతే టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయనుకున్నామో ఆ టాక్సిక్ కెమికల్స్ అనేవి ఎందులో కలిగి ఉంటాయని చెప్పాము? ఎయిర్లో కానీ, సాయిల్లో కానీ, వాటర్లో కానీ కలిసి ఉంటాయని చెప్పాం. వీటిని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అవి ఏంటంటే, ఒకటి టాక్సిక్ మెటల్ పొల్యూటెంట్స్, అంటే మెటల్స్ రూపంలో ఉండే పొల్యూటెంట్స్ అనేవి ఒకటి. రెండోది గ్యాసియస్ పొల్యూటెంట్స్, అంటే గ్యాసియస్ స్టేట్లో ఉండేవి రెండో రకంగాను. మూడోది ఆర్గానిక్ పొల్యూటెంట్స్, అంటే ఆర్గానిక్ నేచర్ కలిగి ఉన్న పొల్యూటెంట్స్ని థర్డ్ కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ టాక్సిక్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే జెనెటిక్ హార్మ్ఫుల్ చేంజెస్ కాజ్డ్ బై టాక్సిన్స్ ఇన్ ది ఎన్విరాన్మెంట్. జెనెటిక్ అంటే ఏంటి? జన్యుపరమైన అలాగే హార్మోన్స్ పరంగాను ఇవి ఏం చేస్తాయంటే చేంజెస్ అనేవి వచ్చేలా చేస్తాయట ఈ టాక్సిన్స్ అంటే ఏంటమ్మా? విష ప్రభావం ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటినే టాక్సిన్స్ అంటాం. అంటే టాక్సిక్ కెమికల్స్ అనమాట. ఈ టాక్సిక్ కెమికల్స్నే సింపుల్గా మనం ఏమంటున్నాం? టాక్సిన్స్ అంటున్నాం. ఇవి ఫస్ట్ ఏం చేస్తాయంటున్నాడు? జన్యుపరంగాను అలాగే హార్మోన్ పరంగాను చేంజెస్ అనేవి రావడానికి ఇవి ప్రభావం చూపుతాయి. రెండోది ఏంటట? హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ టాక్సిన్స్ ఆన్ ది ఇమ్యూనో సిస్టమ్ అండ్ నర్వస్ సిస్టమ్. అంటే ఇమ్యూనో సిస్టమ్ అంటే తెలుసు కదా,
అంటే వ్యాధి నిరోధక శక్తి ఉండేదాన్ని ఏమంటామా ఇమ్యూనో సిస్టమ్ అంటాం. అలాగే నరాలకు సంబంధించిన మన సిస్టమ్ ఏదైతే ఉందో మన బాడీలో దాన్ని నర్వస్ సిస్టమ్ అంటాం. అంటే ఇమ్యూనో సిస్టము అలాగే నర్వస్ సిస్టమ్ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుందట, హార్మ్ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తాయి ఈ టాక్సిన్స్ అనేవి. థర్డ్ పాయింట్ వచ్చేసి కార్డియక్ రెస్పిరేటరీ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అంటే ఈ ఎయిర్లో ఉండే పొల్యూషన్, అంటే ఎయిర్ పొల్యూషన్లో ఉండే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ వల్ల మనకి కార్డియక్ అంటే ఏంటి, గుండె సంబంధిత, రెస్పిరేటరీ అంటే శ్వాస సంబంధితమైన ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఇవి కారణం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మెటల్ పొల్యూటెంట్స్ అని చెప్పాం కదా, ఆ మెటల్లోకి వస్తుంది ఇక్కడ. ఫోర్త్ పాయింట్లో చెప్పుకునేది ఏంటి, మెర్క్యూరీ అనేది ఏంటమ్మా మెటల్ పొల్యూటెంట్స్ అనమాట. మెర్క్యూరీ కెన్ కాజ్ ఇర్రివర్సిబుల్ న్యూట్రలాజికల్ డ్యామేజ్ ఇన్ చిల్డ్రన్. అంటే చిల్డ్రన్లో వాళ్ళు పెరగడానికి న్యూట్రన్స్ ఇవన్నీ మనకు అవసరం కదా, ఆహార పదార్థాలు, వాటి యొక్క ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే సరైన సమతుల ఆహారం లేదా సమతుల పోషకాలు అనేవి లభించకుండా మనకి ఈ మెర్క్యూరీ అనేది ఏం చేస్తుందంటే అక్కడ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ గ్యాసియస్లో వదిలినప్పుడు ఓజోన్ అనేది గ్యాసియస్ పొల్యూటెంట్ కింద వస్తుంది. ఓజోన్ క్యాన్ క్రియేట్ రెస్పిరేటరీ డిసీజెస్. రెస్పిరేటరీ అంటే ఏంటి, శ్వాస సంబంధిత జబ్బు లేదా వ్యాధులు అనేవి కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓజోన్ అనేది. ఇవి ఏంటమ్మా టాక్సిక్ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూస్తే కనుక నైట్రేట్స్ కెన్ క్రియేట్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్ లంగ్స్ ఎఫెక్ట్స్. అంటే మనం తీసుకునే టాక్సిక్ కెమికల్స్లో నైట్రేట్స్ కనుక ఉంటే ఈ నైట్రేట్స్ అనేవి ఏ విధంగా మనకి ఎఫెక్ట్ చూపిస్తాయట, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వడాన్ని ఏమంటాం, డైజెస్టివ్ అంటాం. దాని మీద ఇది ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సరిగ్గా ఆహారం అరగకపోవడం అలాంటి సమస్యలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్, అలాగే లంగ్స్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయట, నైట్రేట్స్ అనేవి పొల్యూటెంట్స్ కింద ఉంటే కనుక వాటి వల్ల మనకి క్యాన్సరు, లంగ్స్ ఎఫెక్ట్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, హై ఎక్స్పోజ్డ్ టు పెస్టిసైడ్ కాజ్ నర్వ్ డ్యామేజెస్. పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు అంటాం. మనం వ్యవసాయ సంబంధించిన అవసరాల కోసం మనం ఎక్కువగా ఏం చేస్తున్నామంటే పంట అనేది ఎక్కువగా పండించాలి అనే దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా ఇప్పుడు పెస్టిసైడ్స్ అనేవి ఏం చేస్తున్నాం, వాడడం జరుగుతుంది. ఈ పెస్టిసైడ్స్ యొక్క ఎక్స్పోజర్లో మనం ఎక్కువగా ఉంటే కనుక మనకి ఏమొస్తుందట, నెర్వ్ సంబంధించిన అంటే నరాలకు సంబంధించిన డ్యామేజ్ అనేది జరగడం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్యాప్టాన్ అంటే ఏంటంటే ఒక రకమైన ఫంగిసైడ్. అంటే ఫంగిసైడ్ అంటే ఏంటమ్మా, శిలీంద్రనాశకాలు అంటాం కదా, శిలీంద్రనాశకానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు, క్యాప్టాన్ చెప్పాడు. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాడంటే ఈ ఫంగిసైడ్ని మనం యాపిల్స్, గ్రేప్స్, అలాగే పీచు ఇలాంటి ఫ్రూట్స్ అనేవి ముగ్గడానికి లేదంటే వాటిని ముగ్గించడానికి దీన్ని పైన ఏం చేస్తాడంటే స్ప్రే కింద చేయడం జరుగుతుంది. ఇలాంటి ఫ్యూమ్స్ని అదే ఫంగిసైడ్స్ని యాపిల్స్ లేదా గ్రేప్స్, పీచెస్ మీద వాడడం ద్వారా మనకి ఏమవుతుందంటే అవి తినడం ద్వారా మనకి క్యాన్సర్ లాంటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ 9th పాయింట్ చూస్తే కనుక డైస్, సోప్స్, రెజిన్స్, కాస్మెటిక్స్ ఆర్ జనరల్లీ ఇరిటేట్స్ బై నేచర్. మనం వాడే రంగులు అంటే ఏంటి, బట్టలకి రంగులు ఆడడానికి డైస్ అనేవి వాడడం జరుగుతుంది. అలాగే సోప్స్ మనం స్నానం చేయడానికో లేదంటే బట్టలు ఉతకడానికో వాడే సోప్స్ ఉంటాయి. అలాగే రెజిన్స్ అంటే ఇవి కూడా ఇంచుమించు పాలిమర్ సంబంధించి వాడతాం. కాస్మెటిక్స్ కూడా ఏం చేస్తామమ్మా, ఇంచుమించు మనం ఫెయిర్ అండ్ లవ్లీ లేదంటే ఇలాంటివి వాడతాం కదా, మొఖాలకు రాసుకోవడానికి ముఖం తెల్లగా రావాలను ఇలా రాయడం జరుగుతుంది. అలాంటి వాటిని ఏమంటామంటే కాస్మెటిక్స్ అంటాం. వీటిని వాడడం ద్వారా మనకి ఇరిటేట్స్ అంటే ఏంటి, చిరాకు ఇలాంటివి మనకి రావడం జరుగుతుంది అనమాట అందులో ఉండే కెమికల్స్ వల్ల. నెక్స్ట్ వన్ ఏంటంటే కరోజు కెమికల్ ఎక్స్పోజ్ రిజల్ట్స్ డెర్మటైటిస్. అంటే కరోజు కెమికల్స్ అంటే తుప్పు పట్టేవి అనమాట. తుప్పు పట్టకుండా మనం కొన్ని కెమికల్స్ ఏం చేస్తామంటే ఈ లేస్ కింద పైన వేయడం జరుగుతుంది. అలాంటి కెమికల్స్ వల్ల మనకి డెర్మటైటిస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. డెర్మటైటిస్ అంటే ఏంటి, చర్మంపై వచ్చే వాపులు లేదా మంటలు ఉంటాయి కదా, దాన్ని డెర్మటైటిస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ 11th వన్ వచ్చేసి డైబోరిన్ ఈజ్ రెస్పిరేటరీ ఇరిటెంట్ అండ్ ఎ నెర్వ్ పాయిజన్.
అంటే డైబోర్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా అది దేని మీద ప్రభావం చూపిస్తుందట? రెస్పిరేటరీ అంటే శ్వాస సంబంధితమైన ఇరిటేషన్ అంటే ఏంటి, చిరాకులు ఇలాంటివి రావడం. అలాగే నెర్వ్ అంటే నరాలకు సంబంధించి కూడా ఇది పాయిజన్గా పనిచేస్తుంది. అలాగే పిటిఓపై ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అనే దాన్ని తీసుకుంటే కనుక ఇది సివియర్ ఐ అండ్ స్కిన్ ఇంజురీ అంటే హై వల్ల ఐకి అలాగే స్కిన్కి ఇది ఏమవుతుందంటే సివియర్ డ్యామేజ్ని చేయడం జరుగుతుంది. అలాగే బిటాడైన్ తీసుకుంటే కనుక బిటాడైన్ ఐసోప్రిన్ ఎఫెక్ట్స్ ది బోన్ మ్యారో అంటే ఎముక మధ్య భాగం ఉంటుంది కదా, దాని మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట ఈ ఏంటి టాక్సిక్ కెమికల్. నెక్స్ట్ జైలిన్ తీసుకుంటే కనుక లివర్ కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. అంటే జైలిన్ అనే కెమికల్ అనేది వల్ల మనకి కలిగే ప్రభావం ఏంటమ్మా, లివర్ అండ్ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ఇథైల్ బెంజీన్ తీసుకుంటే కనుక ఐస్ లేదా స్కిన్ అనేది ఇరిటేషన్ వస్తుందట. అలాగే ఫార్మాల్డిహైడ్ కార్సినోజెనిక్ అంటే ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ వల్ల కార్సినోజెనిక్ అంటే ఏంటమ్మా, క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది అనమాట. ట్రైబెటల్ కాజ్ స్కిన్ ర్యాసెస్ అంటే చర్మం పైన ర్యాసెస్ అనేవి ట్రైబెటల్ కెమికల్ వల్ల ఏర్పడడం జరుగుతాయట. ఇవి ఏంటన్నమాట టాక్సిక్ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్స్ అన్నమాట. అయితే ఇప్పుడు టాక్సిక్ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ చూసేము. నెక్స్ట్ ఏంటంటే టాక్సిక్ కెమికల్స్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ అంటే మన ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణంలో ఉండే టాక్సిక్ కెమికల్స్ ఏంటి, ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. అది చూడడానికి ఇప్పుడు ఇన్ 1987 ద అమెరికన్ సైంటిస్ట్ యానెల్ అండ్ సమ్ ఎన్విరాన్మెంటల్ organizations are discovered mainly 24 substances are having toxic in nature in environment. ఒకసారి చూడండి అన్నమాట ఏమంటున్నాడంటే 1984లో అమెరికన్ సైంటిస్ట్ అయిన ఆనెలు అలాగే కొన్ని ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ కలిసి ఏం చేశారంటే వాళ్ళు మొత్తం మీద టోటల్గా మనం తీసుకుంటే కనుక ఎన్విరాన్మెంట్లో నేచర్లో ఎన్ని ఉంటాయట 24 సబ్స్టెన్స్ అనేవి టాక్సిక్ నేచర్ని కలిగి ఉన్నాయి ఈ పర్యావరణంలో ఉండే నేచర్లో అని చెప్పడం జరిగింది. అయితే ది సబ్స్టెన్సెస్ ఆర్ ఎంటర్ ఇన్ టు అవర్ బాడీ ఇన్ లీస్ట్ అమౌంట్ ఆర్ వెరీ లార్జ్ అమౌంట్ టు కాజెస్ హార్మ్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈ 24 ఏవైతే ఉన్నాయో ఈ 24 సబ్స్టెన్స్ అనేవి చాలా తక్కువ పరిమాణంలో కానీ లేదా చాలా అధిక పరిమాణంలో కానీ ఏమవుతుందమ్మా మన బాడీలో ఎంటర్ అవ్వడం ద్వారా మనకి ఏమవుతుందన్నమాట, మన బాడీకి లేదా మనకి హామ్ చేస్తాయి అని కనుక్కున్నారు. అయితే ఈ విధంగా ఏదైతే ఉందో అంటే లీస్ట్ అమౌంట్లో కానీ లార్జ్ అమౌంట్లో కానీ ఎంటర్ అవ్వడం ద్వారా హామ్ అనేది జరగడం ఉంటుంది. ఈ విధంగా జరగడాన్ని ఏమంటారంటే కెమికల్ టాక్సికాలజీ అంటారు. అదవుతుందా? అయితే టాక్సిక్ కెమికల్స్ ఆర్ జనరల్లీ అబ్టైన్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్, లిక్విడ్స్ అండ్ సాలిడ్స్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 3 టైప్స్లో దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ చెప్పాడు ఏంటి, టాక్సిక్ కెమికల్స్ ఆర్ జనరల్లీ అబ్టైన్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ గ్యాసెస్. అంటే ఏంటమ్మా, టాక్సిక్ కెమికల్స్ అనేవి గ్యాసియస్ స్టేట్లోను లేదా లిక్విడ్స్ రూపంలోను లేదా సాలిడ్స్ రూపం ఈ 3 రూపాల్లో మనకి అవైలబుల్ అవుతాయి అన్నమాట. అయితే నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ద ఫాలోయింగ్ టాక్సిక్ కెమికల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్. దే ఆర్ బెంజీన్, ఆర్సెనిక్, సిఎఫ్సి, వినైల్ క్లోరైడ్, క్రోమేట్, ఓజోన్, SO2, బెరీలియం, క్యాడ్మియం, లెడ్, మెర్క్యూరీ ఎక్సెట్రా. అంటే అదేమంటున్నాడమ్మా, ఎయిర్లో ఉండే టాక్సిక్ కెమికల్స్ ఏమని చెప్తున్నాడంటే ఒకసారి చూడండి. మ్యాక్సిమం ఎక్కువగా ఉండేవి అనమాట ఎయిర్లోనే ఉంటాయి. ఈ ఉండేవి ఏంటంటున్నాడు, ఫస్ట్ వన్ వచ్చేసి బెంజీన్, ఆర్సెనిక్, సిఎఫ్సి అంటే క్లోరో కార్బన్, అలాగే వినైల్ క్లోరైడ్, క్రోమేట్స్ అంటే దేంతో కలిసి ఉన్నా ఉండొచ్చు, అది అంటే పొటాషియం క్రోమేట్ అవ్వచ్చు, లెడ్ క్రోమేట్ అవ్వచ్చు, ఈ విధంగా. అలాగే ఓజోన్, SO2 సల్ఫర్ డైఆక్సైడ్, అలాగే బెరీలియం, క్యాడ్మియం, లెడ్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఏంటమ్మా మెటల్ టాక్సిక్ కెమికల్స్ అనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయని చెప్తున్నాడమ్మా, ఎయిర్ అనే దాంట్లో ఉంటాయని చెప్తున్నాడు. అయితే బయోకెమికల్ సబ్స్టెన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ది ఫాలోయింగ్ టైప్స్ అంటున్నాడు. అంటే ఇందులో ఉండే బయోకెమికల్ సబ్స్టెన్స్ని మళ్ళీ ఏం చేశాడనమాట, ఈ ఫాలోయింగ్
టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేశారు. అందులో ఫస్ట్ వన్ ఏంటమ్మా మ్యూటాజెన్స్, రెండోది క్యార్సినోజెన్స్, మూడోది వచ్చేసి పెస్టిసైడ్స్, నాలుగోది ఫుడ్ ఎడిటివ్స్, 5 ఆర్గానోక్లోరో సబ్స్టెన్సెస్. అంటే బయోకెమికల్ సబ్స్టెన్స్ని 5 టైప్స్ కింద క్లాసిఫికేషన్ జరగడం జరిగింది. ఆ 5 ఏంటమ్మా, ఒకటి మ్యూటాజెన్స్ అట, రెండోది కార్సినోజెన్స్, మూడోది పెస్టిసైడ్స్, నాలుగోది ఫుడ్ ఎడిటివ్స్, 5వది ఆర్గానోక్లోరో సబ్స్టెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి పెర్మిబుల్ లిమిట్ ఆఫ్ సమ్ టాక్సిక్ కెమికల్స్. అంటే మనం టాక్సిక్ కెమికల్స్ అనేవి చెప్పడం జరిగింది. అవి మ్యాక్సిమం ఎన్ని ఉంటాయని చెప్పాడు, 24 ఉంటాయని చెప్పడం జరిగింది కదా. ఈ 24లో కొన్ని వాటిని మనం పెర్మిబుల్ లిమిట్ అంటే ఎంతవరకు ఉంటే మనకి హానికరం కావు, అంటే మనకు అవి హామ్ చేయవు అనే దాన్ని ఏమంటామంటే పెర్మిబుల్ లిమిట్ అంటాం. అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అందులో ఆర్సినిక్ అనే కాంపౌండ్ తీసుకుంటే కనుక మనకి అది ఎంత పరిమాణంలో ఉంటే మనకి హాని చేయకుండా ఉంటుందట, 0.2 mg అంటే 0.2 మిల్లీగ్రామ్స్ ఉంటే కనుక అది మనకి హామ్ చేయదు. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏమవుతుందన్నమాట, అది మనకి హామ్ చేయడం జరుగుతుంది. అలాగే సైనైడ్ తీసుకుంటే 0.5 mg అంటే 0.5 mg ఉండాలట. సెలీనియం తీసుకుంటే 0.2 mg ఉండాలి. ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటే 1 గ్రామ్, 1 mg, గ్రామ్ కాదు సారీ మిల్లీగ్రామ్. మిల్లీగ్రామ్ అంటే ఏంటమ్మా, చాలా తక్కువ పరిమాణం. అలాగే బెంజీన్ తీసుకుంటే కనుక 30 mg ఉండాలట. బ్రోమిన్ తీసుకుంటే 0.7 mg ఉండాలి. నికిల్ కార్బోనేట్ తీసుకుంటే 0.2 ఉండాలి. ఇలాగ మనం మిగిలినవి కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. అంటే పెర్మిబుల్ లిమిట్స్ ఆఫ్ సమ్ టాక్సిక్ కెమికల్స్ అని చెప్పేసి ఈ టేబుల్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, మనం 24 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 24లో కొన్ని కెమికల్స్ యొక్క టాక్సిక్ ఎఫెక్ట్స్ గురించి, వాటి యొక్క కంట్రోల్ మెథడ్స్ గురించి మనం చూడాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈరోజు మనం చూసేది ఏంటంటే టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైనైడ్. అంటే మనం ఏం చెప్పుకున్నాం, మెటల్ టాక్సిక్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ సైనైడ్ అనేది మనం ఏం చెప్పొచ్చు అనమాట, మెటల్ టాక్సిక్ సబ్స్టెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇందులో ఫస్ట్ చూస్తున్నాం ఏంటంటే టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైనైడ్ తీసుకుంటే కనుక ఈ సైనైడ్ అనేది ఏ విధంగా లభిస్తుంది, దానివల్ల కలిగే ఎంతవరకు పరిమాణంలో ఉంటే మనకి సరిపోతుంది, లేదంటే దాని ఎక్కువ పరిమాణంలో ఉండడం వల్ల మనకి వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఒకవేళ ఈ ఎఫెక్ట్స్ నుండి మనం ఏ విధంగా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, ఈ విధంగా చూడాలన్నమాట ఏ టాక్సిక్ కెమికల్ తీసుకున్నా. అందులో ఫస్ట్ వన్ మనం తీసుకుంటే కనుక టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైనైడ్ అనేది చూద్దాం. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే సైనైడ్ అనే దాని గురించి చూద్దామమ్మా. అంటే సైనైడ్ అనే దాని యొక్క టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని చూద్దాం. అయితే ఒకసారి చూడండి, సైనైడ్ ఈజ్ ఏ మోర్ పాయిజనస్ పొల్యూటెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అంటే సైనైడ్ అనేది చాలా ఎక్కువ విషపూరితమైందనమాట మిగిలిన ఈ టాక్సిక్ కెమికల్స్తో పోలిస్తే. సైనైడ్ అనేది ద టాక్సిక్ లిమిట్ ఫర్ HCN అంటే హైడ్రోజన్ సైనైడ్. అంటే సైనైడ్ అనేది వేరే వేరే కాంపౌండ్స్తో కలిసి లభిస్తుంది అనమాట. సైనైడ్ రూపంలో కాకుండా హైడ్రోజన్ సైనైడ్ రూపంలోనో, పొటాషియం సైనైడ్ రూపంలో, ఈ విధంగా వేరే ఎలిమెంట్స్తో కలిసి ఇది మనకి కాంపౌండ్ రూపంలో లభిస్తుంది. అంటే హైడ్రోజన్ సైనైడ్ అనే దాన్ని తీసుకుంటే కనుక దీని యొక్క టాక్సిక్ లిమిట్ ఫర్ HCN ఈజ్ ఏమంటాడమ్మా 0.12 mg per liter. అంటే ఇది 0.12 mg per liter ఉంటే కనుక పర్లేదు. అయితే ఈ సైనైడ్ యొక్క పాయిజనస్ చూసినప్పుడు సైనైడ్ అనేది దీనికన్నా మనం తీసుకున్న దానికన్నా లిమిట్ కన్నా మనం ఏమవుతుందంటే ఎక్కువగా కనుక ఇది బాడీలోకి ఎంటర్ అయితే కనుక డెత్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా ఏంటి, చాలా స్పీడ్గా, వెరీ లో అమౌంట్, చాలా తక్కువ అమౌంట్లోనే ఈ సైనైడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయితే మనకి డెత్ అనేది రావడం జరుగుతుంది. అదవుతుందా. అయితే ఈ సైనైడ్ అనేది ఏ విధంగా మనకి లభిస్తుంది అంటే సోర్సెస్ ఏంటి, సోర్సెస్ చూస్తే కనుక ఈ సైనైడ్ అనేది ఎందులో ఉంటుందట, ద సీడ్స్ ఆఫ్ యాపిల్, చెర్రీస్, పీచెస్ ఆర్ హ్యావింగ్ సైనైడ్. అంటే యాపిల్స్, చెర్రీస్, పీచెస్ వీటికి సంబంధించి అందులో విత్తనాలు ఉంటాయి కదా,
యాపిల్లో ఉండే విత్తనాలు, లేదంటే చెర్రీస్లో ఉండే, పీచెస్లో ఉండే విత్తనాలు ఉంటాయి కదా, లోపల ఉండే గింజలు అంట, సీడ్స్ అంటాం. ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సైనైడ్ అనేది ఉంటుంది. అందువల్లే మనం ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి. ఆ ఫ్రూట్ని తినాలి తప్ప అందులో ఉండే సీడ్స్ని తినకూడదు. ఒకవేళ తింటే కనుక ఏమవుతుంది, సైనైడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. సైనైడ్ అనేది చాలా పాయిజనస్. అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఈ ఫ్రూట్స్ అనేవి తినేటప్పుడు. ఓకేనా? అందులో ఫస్ట్ పాయింట్ చూడండి అమ్మా, వైట్ ఫ్లవర్ ప్లాంట్, సర్గమ్ ప్లాంట్స్ ఆర్ హ్యావింగ్ సైనైడ్. అవి ఫ్రూట్ సీడ్స్లో ఉంటాయని చెప్పాము. అలాగే కొన్ని ప్లాంట్స్ యొక్క కొన్ని ప్లాంట్స్లో కూడా ఏమవుతుంది, ఈ సైనైడ్ అనేది ఉంటుందంట. అదేంటి, వైట్ ఫ్లవర్ ప్లాంట్స్, సర్గమ్ ప్లాంట్స్ హ్యావింగ్ సైనైడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎమాల్డిన్. ఇట్ ఈస్ ఆన్ హైడ్రాలసిస్ గివ్స్ HCN. చూడండి, ఈ వైట్ ఫ్లవర్ ప్లాంట్స్ లేదా సర్గమ్ ప్లాంట్స్ ఉంటే కనుక అందులో సైనైడ్ ఉంటుంది. కానీ సైనైడ్ అనేది HCN రూపంలో ఉండదు. ఏ రూపంలో ఉంటుంది, ఎమైల్డిన్ అనే రూపంలో ఉంటుంది. దాన్ని హైడ్రాలసిస్ చేస్తే మనకి ఏమవుతుందంటే HCN రూపంలో మారిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అలాగే సెకండ్, ఫ్యూమిగేటింగ్ ఏజెంట్స్ ఆర్ రిలీజ్డ్ సైనైడ్ ఇంటూ అట్మాస్ఫియర్. అంటే శిలీంద్రనాశకాలు అంటాం కదా, వాటిని అంటే ధూమపానం. ఫ్యూమిగేటింగ్ అంటే ఏంటమ్మా, ధూమపానానికి ఉపయోగించే కారకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏం చేస్తున్నాయట, సైనైడ్ని అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సైనైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఉంది చూడండి, ఆన్ క్లీనింగ్ అవుట్ మెటల్స్, ఆన్ సింథసిస్ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్స్ అండ్ ఆన్ ఎలక్ట్రో పెయింటింగ్స్ టు రిలీజ్ సైనైడ్ ఇంటూ అట్మాస్ఫియర్. చూడండి, మెటల్స్ క్లీన్ చేసేదానికి వాడే కెమికల్స్లోను, అంటే కెమికల్స్ నుండి కూడా మనకి ఏమవుతుందంటే సైనైడ్ రిలీజ్ అవుతుంది. అలాగే కెమికల్ సబ్స్టెన్స్ని సింథసిస్ అంటే ప్రిపేర్ చేసే విధానంలో కూడా ఏమవుతుందట, ఈ సైనైడ్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఎలక్ట్రో పెయింటింగ్స్ అనే దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే సైనైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఈ 3 పాయింట్స్ని, అలాగే యాపిల్, చెర్రీస్, పీచెస్లో ఉండే సీడ్స్ వల్ల కూడా ఏమవుతుందంటే మనకి సైనైడ్ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సోర్సెస్ అయిన తర్వాత చూడవలసింది ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ సైనైడ్. ఈ ప్రాపర్టీస్ చూస్తే కనుక చూడండమ్మా, అంటే సైనైడ్ అనేది మనకి CN రూపంలో కాకుండా వేరే కెమికల్స్తో కలిసి వేరే డిఫరెంట్ ఫామ్స్లో మనకి లభిస్తుందని ఆల్రెడీ ఎంత చెప్పాను. అందులో ఫస్ట్ది HCN అనేది తీసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఏ పేల్ బ్లూ ఆర్ కలర్లెస్ లిక్విడ్ at room temperature and is a colorless gas at high temperature. జస్ట్ చూడండి ఏమంటున్నాడు, రూమ్ టెంపరేచర్ అంటే 24, 25, 26 లేదా 30 లోపు ఈ టెంపరేచర్ ఉన్న దగ్గర HCN అంటే హైడ్రోజన్ సైనైడ్ అనేది పేల్ బ్లూ కలర్లో కానీ, కలర్లెస్ అంటే రంగు లేకుండా కానీ ఉండే లిక్విడ్ రూపంలో ఉంటుందట. కానీ అదే హై టెంపరేచర్ అంటే ఇంచుమించు ఒక 50 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళిపోతే కనుక అది ఏమవుతుందట, కలర్లెస్ గ్యాస్ కింద మారిపోతుంది. అదవుతుందా? అలాగే ఈ HCN అనేది తీసుకుంటే కనుక దీనికి ఆర్డర్ ఏముంటుందట, ఇట్ హ్యాస్ ఏ బెటర్ ఆల్మండ్ ఆర్డర్. బెటర్ ఆల్మండ్ అంటే చేదు బాదం వాసన కలిగి ఉంటుంది. ఏంటమ్మా, HCN అనేది చేదు బాదం వాసన కలిగి ఉంటుందట. ఓకేనా? సెకండ్ పాయింట్, అంటే HCN ఫామ్లో ఉంటే కనుక అలా ఉంటుంది. అలా కాకుండా సోడియం సైనైడ్ అంటే NaCN రూపంలో కనుక ఉంటే, లేదా పొటాషియం సైనైడ్ అంటే KCN అంటే సోడియం సైనైడ్ లేదా పొటాషియం సైనైడ్ రూపంలో కనుక ఉంటే ఇది ఎలా ఉంటుందట, వైట్ పౌడర్. అంటే ఇది ఎలా ఉంటుంది, ఇందాక చెప్పుకుంటే ఏంటమ్మా, లిక్విడ్ రూపంలో కానీ గ్యాస్ రూపంలో కానీ ఉంది హైడ్రోజన్ సైనైడ్ అనేది తీసుకుంటే. అదే సోడియం సైనైడ్ లేదా పొటాషియం సైనైడ్ తీసుకున్నప్పుడు ఇది ఏంటంట, వైట్ పౌడర్ రూపంలో ఉంటుంది. అలాగే దీనికి కూడా సేమ్ ఇందాకలాగే బెటర్ ఆల్మండ్ ఆర్డర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే సైనోజన్ క్లోరైడ్. ఏంటమ్మా, సైనోజన్ క్లోరైడ్ రూపంలో ఉంటే కనుక దీనికి కూడా ఇది కూడా ఎలా ఉంటుందమ్మా, ఇట్ ఈజ్ ఏ కలర్లెస్ లిక్విఫైడ్ గ్యాస్.
అంటే లిక్విఫైడ్ గ్యాస్ అంటే గ్యాస్ని లిక్విడ్ రూపంలో మార్చిన దానిలా ఉంటుందన్నమాట. దట్ ఈజ్ హెవియర్ దెన్ ఎయిర్. అంటే ఎయిర్ కన్నా ఏంటి బరువుగా ఉంటుంది. అలాగే ఇది ఏం కలిగి ఉంటుందమ్మా, పంజెంట్ ఆర్డర్. పంజెంట్ ఆర్డర్ అంటే ఏంటమ్మా, ఘాటైన వాసన కలిగి ఉంటుంది అనమాట. ఏం కలిగి ఉంటుంది, ఘాటైన వాసన కలిగి ఉంటుంది. నెక్స్ట్ మనం చూడవలసింది ఏంటంటే సైనైడ్ యొక్క ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఎఫెక్ట్ చూస్తే కనుక చూడమ్మా, యాక్షన్ ఆఫ్ సైనైడ్ ఇన్ ది బాడీ. ఆఫ్టర్ ఎక్స్పోజర్ cyanide quickly enters the bloodstream. The body handles small amounts of cyanide. అదేమన్నాడమ్మా, సైనైడ్ వల్ల మనం ఎక్స్పోజ్ అయితే కనుక ఎక్స్పోజ్ అయిన వెంటనే అది ఏమవుతుంది, సైనైడ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయిపోతుందట. అంటే రక్త ప్రవాహం అంటాం కదా, రక్తం యొక్క ప్రవాహంలోకి రక్తం అనేది ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతుందో అందులోకి ఎంటర్ అయిపోతుందండి. ఎంటర్ అయిపోయి అయితే ఆ ఎంటర్ అయిందనేది స్మాల్ అమౌంట్ అయితే కనుక అది ఏమవుతుందన్నమాట, బాడీ అనేది హ్యాండిల్ చేసేస్తుంది అనమాట. అయితే ఈ విధంగా స్మాల్ అమౌంట్లో కనుక సైనైడ్ అనేది ఎంటర్ అయితే కనుక అది ఏ విధంగా మారిపోతుందట, థయోసైనైడ్ కింద మారిపోతుంది. ఈ విధంగా థయోసైనైడ్ కింద మారిపోయింది అంటే సైనైడ్ అనేది దాన్ని ఏ విధంగా మార్చేస్తుంది, బాడీ థయోసైనైడ్గా మార్చేస్తుంది. ఈ థయోసైనైడ్ అనేది ఏమవుతుందంటే లెస్ హార్మ్ఫుల్. అంటే సైనైడ్తో పోల్చితే థయోసైనైడ్ అనేది తక్కువ హాని కలిగించే కెమికల్ అనమాట. ఇప్పుడు ఈ విధంగా మారిన దాన్ని మన బాడీ ఏం చేస్తుందంటే యూరిన్ ద్వారా బయటికి పంపించేయడం జరుగుతుంది. అంటే తక్కువ అమౌంట్లో గనక మనకి ఎంటర్ అవుతే బాడీలోకి, ఆ విధంగా ఎంటర్ అయిన దాన్ని బాడీ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది, సైనైడ్ని థయోసైనైడ్గా మార్చేస్తుంది. ఈ థయోసైనైడ్గా మారిన దాన్ని ఏం చేస్తుందంటే యూరిన్ ద్వారా బయటికి పంపేస్తుంది. అప్పుడు మనకి ఎటువంటి హాని జరగదు. ఓకేనా. అలాగే మనకి అంటే మన బాడీకి కొంత అంటే చాలా తక్కువ పరిమాణంలో మనకి ఏంటి సైనైడ్ అనేది అవసరం. ఎందుకట, ఈ విధంగా మనకి తక్కువ అమౌంట్లో మనకి బాడీలోకి వెళ్ళింది ఏమవుతుందట, రిమైనింగ్ కెమికల్స్తో కలిసి B12 అంటే విటమిన్ B12ని ఏం చేస్తుందంటే ఇది సింథసిస్ చేస్తుంది అనమాట. చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే RBC అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం కదా, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క హెల్తీగా ఉండడానికి ఈ B12 అనేది అవసరం. అంటే ఈ B12 అనేది మనకి తయారవ్వాలంటే ఏముండాలి, తక్కువ పరిమాణంలో సైనైడ్ అనేది అవసరం అవుతుంది. అదవుతుందా, ఇది తక్కువ పరిమాణంలో ఉన్నంత వరకు. ఇన్ కేస్ ఎక్కువ పరిమాణంలో అవుతే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, బట్ ఇన్ లార్జ్ డోసెస్ సైనైడ్ ప్రివెంట్స్ సెల్స్ ఫ్రమ్ యూజింగ్ ఆక్సిజన్ అండ్ దో దీస్ సెల్స్ ఆర్ డైడ్. చూడండి అమ్మా, ఎక్కువ పరిమాణంలో కనుక సైనైడ్ అనేది మనకి బాడీలోకి ఎంటర్ అయితే అది ఏం చేస్తుందంట, ప్రివెంట్ సెల్స్ అట. అంటే సెల్స్ అనే వాటిని ప్రివెంట్ చేస్తుంది, నిరోధించేస్తాయి. ఎలాగా, ఆక్సిజన్ అనే దాన్ని అవి తీసుకోకుండా చేసేసి అవి ఏం చేస్తాయంటే డైడ్ అంటే క్షీణించిపోయేలాగా లేదా చనిపోయే విధంగా డెడ్ సెల్స్ కింద సెల్స్ని మార్చేస్తాయి. ఓకేనా. అలాగే దయల్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ హై లెవెల్స్ ఆఫ్ సైనైడ్ ఎక్స్పోజర్ కెన్ బీ ఇన్ సెకండ్ 2 minutes. అంటే చూడండి అమ్మా, ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే ఎక్కువ సైనైడ్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందట, సెకండ్ 2 minutesలో మనకి ఏమవుతుందంటే హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి పెరిగిపోతాయి అనమాట. అంటే ఇంచుమించు సెకండ్లో మన హెల్త్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంత స్పీడ్గా ఏమవుతుందంటే హార్మ్ చేసేస్తుంది అనమాట సైనైడ్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల. కొన్ని సిమ్టమ్స్ చూద్దాం. అయితే సైనైడ్ పాయిజనింగ్ అనేది అవుతే కనుక ఏ విధంగా మనం సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే వీక్నెస్ అండ్ కన్ఫ్యూజన్. అంటే చాలా నీరసంగాను చాలా కన్ఫ్యూజన్గాను ఉంటాయి అన్నమాట. రెండోది హెడేక్. మూడోది ఏంటమ్మా, డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. అంటే శ్వాస తీసుకోవడంలో డిఫికల్టీ వస్తుంది. అలాగే కార్డియా అరెస్ట్, అంటే ఇది ఎక్కువైపోతే గుండెపోటు కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేని యొక్క సిమ్టమ్స్, సైనైడ్ పాయిజనింగ్ యొక్క సిమ్టమ్స్ అనమాట. ఓకేనా. ఇవి సైనైడ్ వల్ల కలిగే ఎఫెక్ట్స్. నెక్స్ట్ ఇందులో చూడవలసింది ఏంటంటే ట్రీట్మెంట్ ఫర్ సైనైడ్ పాయిజనింగ్. అంటే ఇప్పటి వరకు మనం చూసింది ఏంటమ్మా, సైనైడ్ యొక్క సోర్సెస్ చూసాము, దాని యొక్క పెర్మిబుల్ లిమిట్ అంటే ఎంత ఉండాలి అనే దాన్ని చూసాము. నెక్స్ట్ దానివల్ల కలిగే ఎఫెక్ట్స్ ఏంటో చూసాము. ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనము
ఆ సైనైడ్ పాయిజన్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూద్దాం. అందులో చూస్తే కనుక ఫస్ట్ పాయింట్, ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఇన్హెల్డ్ సైనైడ్ ఈజ్ గెట్టింగ్ ది విక్టిమ్ టు ఫస్ట్ టు ఫ్రెష్ ఎయిర్. ఏంటమ్మా ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ ఏంటట? ఎవరైతే సైనైడ్ని పీల్చేరు అనుకుంటున్నామో వాళ్ళని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయవలసింది వాళ్ళని ఫ్రెష్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన ఎయిర్, గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలి. ఇది ఫస్ట్ మనం చేయవలసింది. రెండోది, lower doses of inhaled cyanide may be controlled by antidotes that detoxify cyanide. అంటే తక్కువ పరిమాణంలో కనుక ఈ సైనైడ్ని పీల్చేరు లేదంటే వాళ్ళు పీల్చడం జరిగింది అని మనం అనుకుంటే కనుక దానికి ఏం చేయొచ్చు అంటే యాంటీడోస్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ పాయిజనస్ని కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఏమంటామంటే డీటాక్సిఫై సైనైడ్ అంటాం. ఆ విధంగా చేయడాన్ని ఏమంటామా? డీటాక్సిఫై సైనైడ్ అంటాం. నెక్స్ట్, ఈ పాయిజన్ అంటే సైనైడ్ పాయిజన్ అనేది జరగకుండా చేయాలి అంటే మనం ఏం చేయాలట? అవాయిడ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ పాయిజన్. అంటే ఈ సైనైడ్ అనేది ఎక్కడ రిలీజ్ అవుతుందో దాన్ని ఆ కాంటాక్ట్ అనేది లేకుండా మనం డైరెక్ట్ కాంటాక్ట్లో ఉండకుండా మనం చూడాలి. నెక్స్ట్, రెగ్యులర్లీ కండక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ వర్కర్స్. అంటే ఈ సైనైడ్ అనేది ఇందాక చెప్పుకున్నాం మనం, ఎక్కడ ఏ విధంగా రిలీజ్ అవుతుంది, ఏ ఫ్యాక్టరీలో రిలీజ్ అవుతుంది ఎలాగనో చెప్పాను చూడు. అటువంటి ఫ్యాక్టరీలో కనుక పనిచేసే వర్కర్స్కి వాళ్ళకి ఏం చేయాలంటే రెగ్యులర్గా మనం ఏం చేయాలంటే మెడికల్ ఎగ్జామినేషన్ అంటే చెకప్స్ చేయాలి. ఇంచుమించు ప్రతి నెల వాళ్ళకి ఏం చేయాలంటే మెడికల్ చెకప్ చేయడం ద్వారా వాళ్ళు సైనైడ్ పాయిజనస్కి ఏంటి ఎఫెక్ట్ అయ్యారా లేదా అనే దాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ట్రీట్మెంట్ సైనైడ్ పాయిజన్ని మనం ఏం చేయొచ్చు? కంట్రోల్ చేయొచ్చు.